పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద అన్నదాతలతో కలిసి బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. సన్నవడ్లు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సన్నరకం వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈరోజు పెద్దపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే రైతుల పక్షాన మేము ధర్నా చేసినామో కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నపడ్లు కొని మేము బోనస్ ఇస్తామని అన్నారు. ఆ యొక్క సన్నపడ్లను ఇప్పటికి నెల రోజులు అవుతుంది ఐకేప్ సెంటర్లు ఓపెనింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏంటిది అంటే సన్నపడ్లు కొనుగోలు చేస్తామని ఐకేప్ సెంటర్లు ఓపెన్ చేసినారు. మరి ఇప్పటి వరకు ఓన్లీ దొడ్డు వడ్లే మీరు ఐకేప్ సెంటర్లకు మిల్లర్లకు అలర్ట్ చేసి సన్నపడ్లను కొనుగోలు చేయడం లేదు. ఈ సన్నపడ్లు కొనుగోలు చేయడం లేనందువలన రైతులైతే ఏదైతే ఉన్నారో ఇప్పుడు వడగండ్ల వాన వస్తుంది. మొన్న మనకు నెల కింద వడగండ్ల వాన పడి మ్యాక్సిమం మన పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గర ఒక 1700 ఎకరాల భూములు నష్టపోయారు రైతులు వలన. అన్నో కొన్నో సన్నపడ్లు వెళ్ళి ఇవాళ ఐకేప్ సెంటర్లలో పోసుకుంటే ఈ యొక్క ఐకేప్ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఈ యొక్క నిర్లక్ష్యం వలన రైతులు బాగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారికి మేము ఒకటే మనం చేస్తున్నాం, మీరు ఒక్కొక్క ఐకేప్ సెంటర్ ఓపెన్ చేసి మినిమంగా తక్కువలో తక్కువ నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క గింజ పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఒక్క గింజ సన్నపడ్లు చూడ మీరు ఇలా కాండబెట్టలేదు. మరి ఈ మిల్లర్లు అలర్ట్మెంట్ చేయలేదు. మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రైతులకు ఇలాంటి కష్టాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తేనే ఈ అడగండ్ల వానలు వాడుడు, రైతులు మునుగుడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వడగండ్ల వాన నష్టపరిహారం కూడా మీరు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఎన్నడిస్తారు మేమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మేము ఎమ్మెల్యే గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మొన్న నష్టపోయిన వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతులైతే ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించమన్నాం. మేము ఆ రోజు చూడ ప్రతి విలేజ్ చూడ సందర్శించడం జరిగింది. మీ లెక్కల ప్రకారం మీ దగ్గర ఉన్న ఆ రైతులు ఎవరో పేపర్ రూపకంగా బయటికి చెప్పి నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఆ ఇచ్చేటువంటి అమౌంట్ తొందరగా రైతు అకౌంట్లో వేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఐకేప్ సెంటర్ నుంచి రేపటి నుంచి సన్నపడ్లు కొనుగోలు చేయని ఎడల మేము జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం.